ప్రతిరోజు రైడ్ చేయడం వల్ల మనకి సైక్లింగ్ అనేది ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది. లాంగ్ సైకిల్ రైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొత్త వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే కొంతమంది చూస్తారు కదా 140 130 అనే వారికి వాళ్ళకి ఎంత దూరం అంటున్నారు. రోజు నేను 20-40 కిలోమీటర్స్ సైకిల్ దొక్కుతా కాబట్టి మనకి ఏమనిపించేది పెద్దగా. మన కొండవాడికి పోయినా కూడా అంత పెద్దగా ఏమనిపించలే నాకు. ఏదో గోవర్కన్ వేసినంత ఫీలింగ్ అనిపించింది. అంటే అంత స్టెమినా నేను బిల్డ్ చేసిన తొక్కి నాకు ఆటోమేటిక్గా 100 కానీ 150 160 చేసిన 200 కిలోమీటర్స్ అయినా నాకు పెద్ద ఎనర్జీ ఏం లాస్ అయితే లేదు. చాలా కాళ్ళు కూడా ఏం వస్తాయో చాలామంది అంటారు కాళ్ళు వస్తాయి, లెగ్ పెయిన్ వస్తాయి అని. అదంతా తప్పు. సైక్లింగ్ చేయడం వల్ల స్టెమినా ఘోరంగా పెరుగుతుంది. మరి నాకైతే నేను ఏమనిపిస్తలేదు, నేను హ్యాపీగా దొరుకుతాను జాలీగా. అందుకే నెక్స్ట్ మంత్ కూడా ఫిక్స్ అయినా భద్రాచలం కొడదామని రైడ్. ఇక మనము ఫిక్స్ అయినామంటే కన్ఫర్మ్ ఉంటుంది, అది ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్యలో మనకు ఒకటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది. ఎందుకంటే చాలామంది డయాలసిస్ పేషెంట్స్ కానీ చిన్న పిల్లలకు కానీ రక్తం అవసరం ఉంటుంది కాబట్టి అది కూడా మన బాధ్యత. అది మన ఫౌండేషన్లో సేవా కార్యక్రమాలు చేయడం, వాళ్ళకు కూడా మనం కొంచెం చూసుకోవాలి. కొంచెం ఎండాకాలం కాబట్టి. సో క్యాంప్ అనేది అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతుంది. తర్వాత నేను నెక్స్ట్ మంత్ కొంచెం వర్షాలు కూడా పడతాయి కాబట్టి అలా చిన్నగా భద్రాచలం ప్లాన్ చేస్తున్నా. మనం డైలీ ఎట్లయినా మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా 30 నుంచి 40 కిలోమీటర్స్ రైడ్ చేస్తా. నాకు అదే స్టెమినా చిన్న రైడ్స్ చేయడం వల్లనే నాకు ఇంత స్టెమినా వస్తుంది లాంగ్ రన్.